డ్రామా అల్లే చెప్తారు లైన్ లేదా వెళ్ళాడు జడ్జెస్ అనమాట ఐసీఎన్కి రామ్ చెప్పు ఇలా గురించి ఏమన్నా ఎక్స్ప్లెయిన్ దిస్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ అని మన కుర్చీలో కూర్చొని పోతున్నారు మనం వాళ్ళకేమో ఎండుతుంది మేము గట్టిగా కలిస్తున్నాం మొత్తం అయితే రూమ్లోకి వచ్చేసాం మరి రామ్ సార్ రెస్ట్ తీసుకుంటాడు పిల్లలందరే అడప్తడపవుతుర్రు ఎందుకో మరి అర్థమవుతలే ర్యాంప్ కండిషన్ మళ్ళీ సూపర్ మళ్ళీ హాయ్ గాయస్ ఆఫ్టర్ లాంగ్ టైం చాలా రోజుల తర్వాత అయితే ఈరోజు మళ్ళీ ఒక ఫుల్ బ్లాగ్ అయితే తీస్తుండే నేను రామ్ కలిసి అయితే మన అనుకున్న బాడీ బిల్డింగ్ కాంపిటీషన్కి అయితే అవుతుండే కాకపోతే నేను పార్టిసిపేట్ చేస్తాను మన టీం అయితే పార్టిసిపేట్ చేస్తుంది కలుద్దాం ముందు ఓకేనా గాయస్ అయితే ఆడనే ఉంది మన టీం అంతా వెళ్ళిపోయారు ఆడే టీం అయితే ముంగట వేరు ఇంకా మన గుట్ట నుంచి వచ్చే టీం ఇట్లా ముంగట ఉంది ఇప్పుడే కొబ్బరిపోయిన ఆగం నేను రాయడం నేను రామ అయితే ఆయుధం దాని తర్వాత రాయడానికి ఇప్పుడే సబ్బుర్ హోటల్ ఆయుధం నేను రామ అయితే ఒక జ్యూస్ అయితే జ్యూస్ తీసుకొని ఇంకెళ్ళి మన టీం దగ్గరికి అయితే పోతుండే అక్కడ కలుస్తాం మధ్యలో ఓకేనా కాదు అడేందో బండి మీద ప్రయోగం చేస్తాడు రామ అల్లే చెప్తారు అనుకున్న లొకేషన్కి అయితే వాళ్ళను సగం రంధ్రం గాడు ఇదేవరు రా అవండి మన వాళ్ళకైతే రంగ్ నెంబర్ గురించి అయితే లైన్లో అయితే వెళ్ళాడు కనిపిస్తున్నా గైస్ మన బేబీ అందరు లైనింగ్లో అయితే వెళ్ళాడు అంతా రంగమల్ల గురించి వెయిటింగ్ అండ్ యూరిన్ అండ్ బ్లడ్ టెస్ట్ గురించి ఇట్లా ఇప్పుడే స్టార్ట్ అయింది అందరికి ఇక్కడనే ఇప్పుడు హైదరాబాద్లో సంబంధించిన వాళ్ళందరికీ రంగ్ నెంబర్స్ అన్నీ మన వాళ్ళందరిది ఇప్పుడే రిజిస్ట్రేషన్ అయిపోయింది నెక్స్ట్ గో టు రూమ్ మన వాళ్ళు అప్పటి వరకు ఒక చిన్న బ్లాక్ కాఫీ అయితే తీసుకుంటాం మన టీం అంతా రెడీ టు ఫైట్ నెక్స్ట్ రూమ్కి పోయి ఇక మీల్స్ ప్రిపేర్ చేసుకొని నెక్స్ట్ కాంపిటీషన్ కోచింగ్ అయితే ప్రాక్టీస్ చేయాలి మన టీం అంతా వేసుకోవచ్చు చేపలన్నీ ఎండిపోయినాయి ఇంకొక రోజు తీసుకొచ్చాడు ఇప్పుడు చిత్తే నెక్స్ట్ చెట్టుకోమని చెప్పగలను మన జడ్జెస్ అనమాట ఐసీఎన్కి రామ్ చెప్పు ఇలా గురించి ఏమన్నా ఎక్స్ప్లెయిన్ దిస్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ అండ్ ఇంకా 10 మందిని పట్టుకోవచ్చు అవుతుంది Let's go quick. Guys, go away. 2 minutes, bro. I know you need funny when you feel it. Go. We're all good. 2 minutes. Not more than 2 minutes. Start for both of them. Let's start with us. One by one, I'll call it. Let's start with the coach first, right?
प्रॉब्लम అలా ఏదైతుందో మనల్ని చూసుకుంటుంది. ఇప్పుడే మన అయితే అందరిది రిజిస్ట్రేషన్ అయితే అయిపోయింది. ఈడికెళ్ళి అయితే డైరెక్ట్ రూమ్కి అయితే పోదామని చెప్పి అనుకుంటుండే. మన వాళ్ళందరూ ఆడి వెనక కలుద్దాం ఇక రెండు ముందు. రైట్, ఇక్కడ వెయిటింగ్, ఆడ ఫోటోయింగ్. గౌరవ్ రాజ్ ఏంటిది? గౌరవ్ రాజ్ డైలీ జెమ్సమ్మా. ఇది గంట అవుతుంది. కాకపోతే మా వాళ్ళు అందరు పాపం ఒకరి వెనకాల ఒకరు ఇన్ఫ్లుయెన్స్ అందరినీ కలిసే వరకు మస్తు టైం పడుతుంది. పాపం మనలో ముఖాలన్నీ నిండిపోతున్నాయి. ఈడికెళ్ళి రూమ్కి పోదామంటే అవుతలే అసలు. ఎంత ట్రై చేసాం మనలో, ఇంకా ఒక గంట పడుతుంటుంది. ఇప్పుడు మనవరు మిస్ అయిపోయాడు. ఓకే గాయస్, కలుద్దాం రూమ్ వెనక. ఇప్పుడే ఈడికెళ్ళి అయితే స్టార్ట్ అయిపోయినాం. ముందు ముందు చూడాలి ఇక మన రామేడి బిర్యానీ మేము ఏడో తింటాము, ఆల్రెడో తింటారు. మన బుజ్జిలో బుజ్జోళ్ళు పోతురు. మన బుజ్జి ఈ వర్షంలో మంచిగా చల్లగా నేనైతే నుంచి అనుకుంటే మధ్యలో ఆయన మా టీవీ అయితే ఫుల్గా తెలిసారు. అయితే ఇవాళ అయితే ఒక చికెన్ ట్రై చేసి రావు స్పెషల్ చికెన్ నూడిల్స్ చెప్పాడు. ఇంకా స్పెషల్ చికెన్ మంచూరియా అన్నీ అన్నీ కలిగిస్తారే పిల్లలు అవుతారు. గుర్తుపెట్టుకోరు, చెప్పినాడు ఎక్కువ తినకూరి. వాళ్ళు అన్నీ బాగానే ఉంటాయని సాధిస్తామే లమ్ముండే ఏంటంటే లెక్క అట్లా. ఇప్పుడైతే జాతర గారికి వచ్చాం. ఇంకొక 12 కిలోమీటర్లు ఉంది రూమ్ దగ్గర పోయి అడిగానే కాదు. షవర్మా టైం. ఇప్పుడు షవర్మా అని ఆల్ మిక్స్డ్ షవర్మా నేను రావాలి. ఏం షవర్మా చెప్పినావు రా? మటన్ షవర్మా, మటన్ న్యూ చికెన్ షవర్మా కాదు, మటన్ షవర్మా. ఎమ్మి బిగాయించుడే నెక్స్ట్. పాప వాళ్ళకేమో ఎండుతుంది, మేమేమో గట్టిగా కలిస్తున్నాం. మొత్తం అయితే రూమ్లోకి అయితే వచ్చేసాం. మరి రామ్ సార్ రెస్ట్ తీసుకుంటాడు. పిల్లలందరే అడప్తాడప్ అవుతుర్రు. ఎందుకో మరి అర్థమవుతలే. ఏ బేబీ శ్రావణ్, లెట్ గో, లెట్ డూ ఇట్. మళ్ళీ నా ముద్దుల మళ్ళీ బయటికి వెళ్ళి పోజే. మళ్ళీ మళ్ళా గుట్ట నుంచి 2 లడ్డూలు లేవద్దా? మళ్ళీ ఒక పోజే. మళ్ళీ పోజ్ ఒక్కటే. ఫ్రంట్ డబుల్ రైస్. ర్యాంప్ కండిషన్ మళ్ళీ సూపర్. మళ్ళీ బ్యాక్ డబుల్ బైసెప్. Keep going, baby. Super. చూద్దాం రేపు ఎట్లా నడుస్తుంది కాంపిటీషన్లో. ఇక కలుద్దాం. రాము ఏంటవన్నా, ఇంకోరన్నా తెచ్చుకుందామా? బెడ్ మెత్త ఉందా గట్టి ఉందా? సరే బాయ్స్, మేము ఇంకో రూమ్ కాడికి పోదాం. ఆడి పోయినాక చూపిస్తా. గైస్ ఇప్పుడే మన వాళ్ళు అయితే రూమ్ నుంచి అయితే జిమ్కి అయితే పోతున్నారు. నేను రామ్ అయితే వేరే దగ్గర అవుటింగ్లో ఒక రూమ్ అయితే తీసుకుని ఉండే. రామ్ వాళ్ళ ఫ్రెండ్ ఉండే, ఆడ రూమ్ తీసుకొని అయితే పోతున్నాం. జిమ్ పోతున్నాం అన్న. లెట్స్ డూ ఇట్ అగైన్ అండ్ అగైన్. మేము ఉండేది వేరే ప్లేస్లో, అన్న వాళ్ళు ఉండే వేరే ప్లేస్లో.
కలుద్దాం సరేనా ఇచ్చేద్దాం రేపు కాంపిటీషన్ అన్నకి ర్యాంప్ గోల్డ్ పట్టుకొచ్చాడు బేబీ వీలైతే మరి ఇట్లా లక్ష్మీనరసింహ స్వామి దగ్గర ఉంది ఎందుకంటే మనం యాదగిరి గుట్ట పక్క ఈసారి కాకపోయినా వచ్చేసారి కాదు ఇప్పటికి దాన్ని పెట్టేది లేదు ఎప్పుడే వచ్చేసాం నేను రాము వాళ్ళ ఫ్రెండ్ అన్న ఒక అన్న అయితుండే బ్రదర్ ఆ అన్ననే రూమ్ అయితే అరేంజ్ చేసేసింది మనకి ఇక రూమ్ అయితే ఇప్పుడు నైట్ అంతా స్లీప్ అయిపోయింది రేపైతే కాంపిటీషన్ అంతా వెళ్తాం తిరిగి యాస్టకంటే యాస్టకు వచ్చేసింది మన వాళ్ళందరూ ఇంకా స్టేలు ఉన్నారు వాస్తవాన్ని చూడాలి ఎట్లుందో రేపటి గురించి ఎంత ఎక్సైట్మెంట్ అన్న ఓకేనా గైస్ రూమ్లోకి వచ్చి 5 నిమిషాలు రాలే ఫ్రెష్ అప్ అయిపోయినాం మళ్ళీ ఒక గ్యాప్లో ఒక ఛాయ్ కొడదామని చెప్పితే పప్పులో కూడా అయితే వచ్చిండే ఇక్కడైతే ఇరానీ ఛాయ్ ఫేమస్ అని అంటే రామ్ అయితే మలాయ్ ఛాయ్ తాపిస్తుంది ఎట్లుందో చెప్తాం సూపర్ సూపర్ అంటే సూపర్ ఎప్పుడైనా వచ్చినప్పుడు ట్రై చేయరు ఇరానీ ఛాయ్ రైట్ గాయ్ వాస్తవానికి మన దగ్గర 3-4 అంతస్తుల బిల్డింగ్ ఉంటేనే కోటీశ్వరుడు అని అంటే ఇంత పెద్ద బిల్డింగ్ ఉన్న వాళ్ళు ఏమనాలి చెప్పాలి ఇదంతా బిల్డింగే ఎన్ని ఫ్లోర్లు ఉన్నాయి చూడరు గాయస్ దగ్గర 30-35 ఫ్లోర్ల బిల్డింగ్ పైసలు పెట్టి కట్టిరా లేకపోతే ఇంకేమన్నా పెట్టి కట్టిరా కానీ 41 ఫ్లోర్స్ 40 ఫ్లోర్లు ఏ పెట్టి కట్టొచ్చినాము ఇవన్నీ 50 ఫ్లోర్స్ వేసినట్టున్నా మాడు మొత్తం కింద నుంచి అమ్మని అమ్మ 50 ఫ్లోర్లు అని అంటే మన ఇంటికాడ ఒక ఫ్లోర్ 4 గోడలు లేపుకుందామని అంటారు పైసలు పని ఏందిరాడు ఆయన హైదరాబాద్ అంటే ఇట్లుంటాం మళ్ళా గాయస్ ఇప్పుడే రూమ్కి అయితే వచ్చేసినాం మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి నిమ్మలంగా స్టెప్స్ అన్నీ అయితే చేసినాం లాస్ట్ ఒక మీల్ అవుతుంది కానీ గట్టిగా తెలియచేద్దాం మీల్ ఏమేమి ఆర్డర్ చేసి ఉంటామన్నా This is butter chicken, this is chicken biryani, this is tapsa, this is leg piece. దిస్ ఇస్ బిగ్ చీట్ మీల్ మా గాయస్ ఏమో ఇంటికి పోతుంటే మేము గట్టిగా తల్లిస్తున్నాం ఇదే లాస్ట్ దావత్ మాకైతే ఈ రోజుకి ఓకే వాయిస్ ఈ మీల్ తగ్గించేసి ఒక గట్టి స్లీప్ అయితే చేసేద్దాం పొద్దున 5కి అయితే రెడీ అవుతాం ఓకేనా డన్ ఓకే వాయిస్ పొద్దున ఫ్రెష్ అయిపోయి మంచి కలిసాం ఇప్పుడే జిమ్లోకి అయితే వచ్చేసినాం గాయస్ ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్ ఏడైతే అవుతుంది Let's go.